రాష్ట్రంలో 2 నెలల్లో వడగళ్ల వానలు అకాల వర్షాలతో జరిగిన పంట నష్టానికి పరిహారం రిలీజ్ చేసింది వ్యవసాయ శాఖ. ఒకవైపు పంట కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను కూడా ఆదుకుంటోంది. పంట నష్టపరిహారాన్ని కూడా రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేయాలని ఆదేశించింది సర్కార్. 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాలలో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించి 51,528 కోట్ల నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. సంబంధిత విభాగాల అధికారులు త్వరలోనే నష్టపోయిన రైతుల అకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. రాష్ట్ర వ్యాప్తంగా 36,424 ఎకరాల్లో వరి, 4,753 ఎకరాల్లో పత్తి, మరో 3,266 ఎకరాల్లో మొక్కజొన్న, 470 ఎకరాల్లో జొన్న, 6,589 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు అధికారులు. దీంతో పాటు మరో 477 ఎకరాల్లో ప్రాణహిత వరదలతో నష్టం జరిగిందని అంచనా వేశారు. మే నెలలో జరిగిన పంట నష్టానికి కూడా నివేదిక కూడా సిద్ధం చేసి ఈ వారమే అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే వీటికి సంబంధించిన నిధులు మంజూరు కావాల్సి ఉందని తెలిపింది వ్యవసాయ శాఖ.